హలో, నేను మిస్ఎస్ రావు. రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్, సునీల్ ఐపీఎస్ మాజీ ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్. ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడే రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగింది. ఆ మేరకు కంప్లైంట్ కూడా ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారు. దాని మీద విచారణ కొనసాగుతూ ఉంది. తులసిబాబు దగ్గరికి వచ్చి ఆగిపోయింది ఆ విచారణ. మళ్ళీ ఆయన్ని పోలీసు కస్టడీలోకి తీసుకోవాలనేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తూ ఉన్నారు. అలాగే విచారణ అధికారిగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరి తులసిబాబుని మళ్ళా పోలీసు కస్టడీలో తీసుకుని విచారిస్తారా, విచారిస్తే అదనపు సమాచారం ఏమైనా వస్తుందా అనే దాని మీద ఒక చర్చ అయితే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని సునీల్ అండ్ టీం వెంటాడుతుంది అనేటువంటి ఇష్యూ బయటకు వచ్చింది. ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారే. రఘురామకృష్ణరాజు గారు ఆక్రమణలు తొలగిస్తూ ఉంటే ఆకువీడు ప్రాంతంలో అక్కడికి అంబేద్కర్ మిషన్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చారు. ఆడికి వచ్చి కుల చిచ్చును లేపాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటి మాట. రఘురామకృష్ణరాజు గారి పరిధిలో, ఆయన నియోజకవర్గ పరిధిలో, లేదంటే ఆయన ఉండేటువంటి జిల్లా పరిధిలో కులాల చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది రఘురామకృష్ణరాజు గారి యొక్క అనుమానం. దానికి కేంద్ర బృందం ఎవరంటే సునీల్ ఐపీఎస్ అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. ఆకవీడులో జరిగినటువంటి ఒక ఎపిసోడ్ని ఆయన ఉదాహరణగా చెప్తున్నారు. ఆకవీడికి ఒక కారులో కొంతమంది వచ్చారు. ఆ కారు ఎవరిది అనే దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చారు రఘురామకృష్ణరాజు గారు. జోగారావు అనేటువంటి అతనిది ఆ కారు. ఆ కారులో సునీల్ కుమార్కు సంబంధించినటువంటి మనుషులు వచ్చి ఉంటారు అనేది అనుమానం. ఎందుకంటే ఈ జోగారావు కారు కాబట్టి జోగారావు సునీల్ కుమార్కి అత్యంత సన్నిహితుడు. ఆయన ఆర్థికపరమైనటువంటి అంశాలను చూసేటువంటి వ్యక్తి జోగారావు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు. దందాలను చేసేటువంటి వ్యక్తి తులసిబాబు అని చెప్పి చెబుతున్నారు. సునీల్కి లెఫ్ట్ అండ్ రైట్ ఉండేటువంటి వాళ్ళు జోగారావు, అలాగే తులసిబాబు అనేది రఘురామకృష్ణరాజు గారి యొక్క అనుమానం. ఇప్పుడు జైల్లో ఉన్నాడు తులసిబాబు, బయట ఉన్నాడు జోగారావు. ఈ జోగారావు కారులోనే కొంతమంది అంబేద్కర్ మిషన్ అనేటువంటి పేరుతోటి ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కులాలకు సంబంధించిన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రఘురామకృష్ణరాజు గారు వెంటబడుతూ ఉన్నారు సునీల్ కుమార్ మీద కక్ష తీర్చుకోవడానికి. దానికి ప్రతిగా రఘురామకృష్ణరాజు గారిని కులాలని రెచ్చగొట్టడం ద్వారా ఇరుకును పెట్టాలి అనేటువంటి ఒక స్కెచ్ వేశారనేది ఆయనకున్నటువంటి అనుమానం. ఇప్పుడు ఆకవీడులో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, యాక్చువల్గా అక్కడ ఆయన ఒక మిషన్ పెట్టుకొని అక్కడ డ్రైనేజీలు బాగు చేయటం కానీ, లేదా రోడ్లను వెడల్పు చేయటం కానీ, పారిశుధ్యాన్ని మెరుగుపరచడం కానీ, ఇలాంటివన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారు చేస్తూ ఉన్నారు ఆయన నియోజకవర్గంలో. ఆకవీడులో కూడా అక్కడ కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. ఒక చెరువుని ఆక్రమించేశారు. రోడ్ సైడ్ మొత్తం ఆక్యుపై అయింది. ఆ ఆక్యుపేషన్స్ని తొలగించేటువంటి దానికి రఘురామకృష్ణరాజు గారు ఇనిషియేటివ్గా తీసుకున్నారు. ఆ ఆక్యుపేషన్ని కనుక తొలగిస్తే ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి, ఒక ఆందోళన తీసుకురావాలి అనేటువంటి ఒక ప్లాన్ చేశారు ఈ అంబేద్కర్ మిషన్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు అంబేద్కర్ మిషను రంగంలోకి దిగిందంటే కులాలకు సంబంధించినటువంటి చిచ్చులు లేపడానికి అనేది ఆయనకున్నటువంటి సమాచారం. అక్కడ ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు ఎస్సీలు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆక్యుపేషన్స్ తొలగించి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఎక్కడైనా నివాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి అనేది రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆలోచన. అది చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అంబేద్కర్ మిషన్కి సంబంధించినటువంటి కొంతమంది రంగంలోకి దిగారు. అక్కడ కులాల చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన అనుమానం రఘురామకృష్ణరాజు గారిది. దీని వెనక సునీల్ కుమార్ ఐపీఎస్ ఉన్నారు అనేది ఆయన చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే, సునీల్ కుమార్ ఐపీఎస్ మీద ఆయన అనేకమైనటువంటి కంప్లైంట్స్ చేశారు.
న్యాయపరంగా పోరాడుతున్నారు. న్యాయస్థానాల్లో కూడా సునీల్ ఐపీఎస్ తన విధి విధానాలకి, తన మార్గదర్శకాలకి వ్యతిరేకంగా, అఖిల భారత సర్వీసులకి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నారు సునీల్ కుమార్ అనేది రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేశారు న్యాయస్థానాల్లో. అంతేకాదు ప్రస్తుతం విఆర్లో ఉండడానికి సునీల్ కుమార్ గారు రఘురామకృష్ణరాజు గారి కారణం అని చెప్పి కూడా అంటూ ఉంటారు. రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి వాళ్ళల్లో సునీల్ కుమార్ గారు అనుచరులు ఉన్నారు. సునీల్ కుమార్ గారు సూత్రధారిగా వ్యవహరించారు అనేది రఘురామకృష్ణరాజు గారి అనుమానం. అందుకే తులసిబాబుని ఈ మధ్యకాలంలోనే పేరేడ్ పెడితే ఆ పేరేడ్లో తెలుసుకున్నారు రఘురామకృష్ణరాజు గారు. విచారణాధికారికి చెప్పారు. విచారణాధికారి జైల్లో ఐడెంటిఫికేషన్ పేరేడ్ పెడితే ఆ పేరేడ్లో తులసిబాబే తన ఛాతి మీద కూర్చొని అత్యాయతనానికి పాల్పడ్డారనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు. మరి తులసిబాబు ఎవరంటే సునీల్ కుమార్కు సంబంధించిన సన్నిహితుడు, ఆర్థికపరమైన దందాలు చేసేటువంటి వ్యక్తి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు. ఆ రోజున సిఐడి కార్యాలయంలో తన మీద అత్యాయతనం జరిగినప్పుడు మొత్తం కేంద్ర బిందువుగా సునీల్ కుమార్ ఉంటే విజయపాల్ అడిషనల్ ఎస్పీగా ఉన్నట్టు ఆయన, కొంతమంది ముసుగు వీరులు, తులసిబాబు వీళ్ళందరూ కలిసి అత్యాయతనం చేసి భౌతికంగా లేకుండా చేయాలనుకున్నారు అనేది రఘురామకృష్ణరాజు గారు తొలి నుంచి చెప్తున్నారు. దానికి సంబంధించిన విచారణ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. సునీల్ కుమార్ గారిని అడుగడుగున న్యాయబద్ధంగా ఎదుర్కొంటున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఎట్టి పరిస్థితుల్లో తనని డిస్మిస్ చేసేంత వరకు కూడా వదలను అని చెప్పేసి ఆయన అంటున్నారు. ప్రస్తుతం విఆర్లో ఉన్నాడు సునీల్. మరి ఆయన మీద కేసు ఆల్రెడీ నమోదైంది. విచారణకి ఇప్పటి వరకు సునీల్ కుమార్ని పిలవలేదు. సునీల్ కుమార్ని పిలిచి విచారిస్తే మొత్తం వ్యవహారాలు బయటకు వస్తాయి. ఆ రోజున తన మీద అత్యాయతనం ఎవరు చేశారు ఏంటి అనేది అతనికి తెలుసు అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పురోగతి చాలా వేగంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు అంబేద్కర్ ఆపరేషన్ అనేటువంటి పేరుతోటి కులాల చిచ్చు పెట్టడానికి మరొక మార్గంలో సునీల్ కుమార్ ఎత్తుగడలు వేస్తున్నారు అనేది రఘురామకృష్ణరాజు గారి యొక్క అనుమానం. మరి ఈ కులాల చిచ్చు అనేది రఘురామకృష్ణరాజు గారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? సునీల్ ఐపీఎస్ ఆయన డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? కుల ప్రాతిపదికన రఘురామకృష్ణరాజు గారి కేసుని ఎందుకు మలిచేటువంటి ప్రయత్నం సునీల్ చేస్తూ ఉన్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సునీల్కి మద్దతు పలుకుతున్నాడు కుల కోణం నుంచి. మరి ఇవన్నీ చూస్తే కులాల ప్రాతిపదికన నేరాలను మనం చూడాలా? కుల చిచ్చు పెట్టడానికి అక్కడ ప్రయత్నం జరుగుతుందా? అంబేద్కర్ మిషన్ పేరుతోటి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? రఘురామకృష్ణరాజు గారి మీద జరుగుతున్న కుట్ర ఏంటి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.